ప్రతి ఒక్కళ్ళు కూడా యూకే వైపుకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే దీని బడ్జెట్ ఎలా ఉంటుందండి అసలు? యూకేలో వచ్చేసరికి మనకు ట్యూషన్ ఫీజు ఫర్ ద మాస్టర్స్ ఈజ్ జస్ట్ 15 lakhs లోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. 15 లక్షల కంటే తక్కువలో కూడా యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసిన యూనివర్సిటీస్ కి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అందుకే 1 year కోర్స్ డ్యూరేషన్ అయిపోయినాక సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇయర్ ఉంటుంది కదా, వీళ్ళు ఒక చదువుకున్న కోర్స్ మీద ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అలా ఎక్స్పీరియన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే కంటే ముందే ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ప్రతి యూనివర్సిటీ అందిస్తుంది. అక్కడ అకామిడేషన్ కావాలన్నా కూడా మీకు ప్రతి ప్లేస్, ఇట్ మే బి లండన్ కావచ్చు, బర్మింగం కావచ్చు, నాటింగమ్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, లివర్పూల్ కావచ్చు, మాంచెస్టర్, లెస్టర్, స్కాట్లాండ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, మీరు ఏ కంట్రీ, ఎందుకంటే యూకే అనేది 4 దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్, ఇవి 4 దేశాలు. ద మోస్ట్ క్రైమ్ ఫ్రీ కంట్రీస్ ఇవన్నీ కూడా, సేఫ్ కంట్రీస్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి 100% జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు యూకేలో. అండ్ దానితో పాటు స్టూడెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా, టైర్ 2 వీసాకి వెళ్ళడానికి కూడా ఆ కంట్రీ అవకాశం ఇస్తుంది.